ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇది బస్సు కాదు, శకలాలు. నిత్యము వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు ఈ ఆర్టీసీ బస్సులో. నిన్న తాండూరు మీర్జాగూడలో ఎగ్జాక్ట్గా 6:45 సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా ముందుకు పడిపోయారు. ఆ తర్వాత అందులో కంకర పోవడం వల్ల ముందున్నటువంటి ప్రయాణికులంతా కూడా కంకర్లో ఇరుక్కుపోయి అరుపులు కేకలు వేసినా ఎవ్వరూ కాపాడే వాళ్ళు లేక బిక్కుమంటూ ఎవరైనా వస్తారేమో కాపాడుతారేమో అని ఆశతో ఎదురు చూశారు. బస్సు ఫ్రంట్ సైడ్ భాగమంతా నుజ్జు అయిపోయింది. డ్రైవర్ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ పార్ట్లోనే ఎగ్జాక్ట్గా టిప్పర్ అంతా ముందుకు దూసుకొచ్చింది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు రెప్పపాటు క్షణం అంటే కనురెప్ప వేసే లోపే ఆ ప్రయాణికులంతా కూడా నుజ్జు అయిపోయారు. ఈ సీట్స్ మొత్తం ఇక్కడ డ్రైవర్ కూర్చున్నటువంటి భాగము కనీసం మనకి ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. మొత్తం నుజ్జు అయిపోయింది. ఇక్కడే డ్రైవర్ కూర్చొని ఉన్నాడు. ఆ టిప్పర్ రావడం వల్ల మొత్తము డ్రైవర్ అప్పటికే నుజ్జు అయిపోయి చనిపోయాడు. లోపల అంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం అంతా సీట్స్ ఆనవాళ్ళు కూడా మనకి ఎక్కడ కనిపించడం లేదు. పైకప్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. లోపల ఎవరైతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి కొంతమేరకు చిన్న ఇంజూరీస్ అయ్యాయి. కానీ ఆ టైంలో కంకర్ అంతా వాళ్ళ షోల్డర్ వరకు వెళ్ళిపోయింది. వాళ్ళు ఆ కంకర్ని చేతులతో అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు సీట్ ఈ హైట్ ఉంటుంది, వాళ్ళు సీట్ మీద కూర్చున్నప్పుడు ఇంత హైట్ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు కంకర పోయింది అని అంటే ఆ చేతులు కూడా కనీసం మనం కింద నుంచి కంకర తీయాలి అంటే 2 చేతుల నుంచి తీసినా కూడా ఆ లోపల అవయవాలంతా కూడా ఆ ప్రెజర్కి దెబ్బతింటాయి. వాళ్ళు విపరీతంగా కేకలు వేశారు, ఎవరైనా కాపాడతారేమో అని చెప్పేసి. అప్పటికే అటువైపు వెళ్తున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఆ కంకర్ని తొలగించడం, జేసీబీని తీసుకొని ఇవి అన్నీ కూడా చకచకా అయిపోయాయి. ఈ బస్లో రెగ్యులర్గా కూడా వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఎన్నో గమ్యస్థానాలను చేర్చినటువంటి ఈ బస్సు 19 మందిని మాత్రము తిరిగి రాని లోకాలకి చేర్చిందనే చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఈ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే చలించిపోతూ ఉంటాము. కానీ నిన్న ఈ ఘటన కళ్ళ ముందే జరగడంతో ఆ ప్రయాణికులంతా కూడా చనిపోయిన అటువంటి వాళ్ళని కాపాడుకోలేకపోయామని ఒకవైపు బాధ, మరొకవైపు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోయాము అన్న బాధ మరోవైపు. అంటే చివరి కూర్చున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి మాత్రము ఏమీ అవ్వలేదు. ఈ సీట్లు కూడా మనం చూస్తే సేమ్ యాస్టీస్గానే ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ ఉండడము, ఇక్కడ కొంతవరకు హైట్ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎమర్జెన్సీ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వరకు కూడా మొత్తము కంకర రాళ్లతోనే నిండిపోయింది. మనకి ఇప్పుడు ఈ బస్సు ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు మొత్తం కూడా స్క్రాప్ అంటే శకలాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ బస్సు ఆనవాళ్ళు మనకు కనిపించడం. ఒకసారి నేను ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి టిప్పర్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ టిప్పర్ అనడం కన్నా కూడా 19 మంది ప్రాణాలను తీసినటువంటి వాహనం అని చెప్పడమే అనుకోవచ్చు. ఒకసారి ఆ టిప్పర్ ముందు భాగం చూస్తే ఎంతగా నుజ్జు అయిపోయిందో మనకు కనిపిస్తుంది. అది ఎంత ఓవర్ స్పీడ్ వచ్చుంటే బస్సు ఇంత ప్రమాదం జరిగి ఉండేదో కూడా అర్థమవుతుంది. ఇది విజువల్స్లో చూస్తే ఒక్కసారిగా ఫ్రంట్ సైడ్ అంటే డ్రైవర్ కూర్చున్నటువంటి పార్ట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ లారీ చాలా టన్నుల బరువు ఉంటుంది. ఇంత పెద్ద వాహనము స్పీడ్ వచ్చినప్పుడు ఎదురుగా ఎలాంటి వాహనాలు వచ్చినా సరే ఢీ కొడితే ప్రమాదమే జరుగుతుంది. వెనుక వైపు ఎక్కడా కూడా ఈ టిప్పర్ డ్యామేజ్ అవ్వలేదు. ఫ్రంట్ సైడ్ మాత్రమే నుజ్జు అయిపోయింది అని అంటే బస్సు ఫ్రంట్ సైడు, ఇది ఫ్రంట్ సైడ్ రెండు పక్కన పెట్టి చూస్తే ఒకవైపు మృత్యుకి కారణమైనటువంటి టిప్పర్ కనిపిస్తుంది, మరోవైపు 19 మంది కుటుంబాల్లో చీకటి నింపినటువంటి ఆ టిప్పర్ అని చెప్పవచ్చు. 19 మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఇదే బస్సులో ప్రయాణిస్తూ. కానీ ఆర్టీసీ బస్ ప్రయాణం చాలా సురక్షితం అని చెప్తూ ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి ఘటనతో మనం స్పీడ్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు స్పీడ్గా వచ్చినా ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది.
అందుకే ప్రయాణించేటప్పుడు స్పీడ్ లిమిట్ ఎంత ఉంది, ఆ దారులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని పరిశీలించుకొని చాలా ప్రయాణికులని దృష్టిలో ఉంచుకొని బస్సులను కానీ లేకపోతే వాహనాలను కానీ నడిపితే ఇలాంటి ప్రమాదం జరగదు అని చెప్తున్నారు. నిజంగా ఈ రెండు పక్క పక్కన పెడితే మనకి ఆ 19 మంది చివరి క్షణంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతగా వాళ్ళు ప్రయత్నం చేశారో, వాళ్ళ ఏడుపులు, ఆర్తనాదానాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చెవులకు వినిపించేలా ఈ రెండు వాహనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా తుక్కుగా అయిపోయాయి అని అంటే ఇక అందులో ఉన్నటువంటి ఆ మనుషులు అంటే ప్రయాణికులు ఏ విధంగా అయిపోయి ఉంటారో కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా పెద్ద కొటేషన్స్ రాస్తూ ఉంటాము వాహనాల మీద, వేగం కన్నా ప్రాణం మిన్నానని చెప్పేసి. ఇలాంటివి పాటిస్తే ఇలాంటి ఘటనలు జరగవనే చెప్పవచ్చు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, చెవెళ్ళ పోలీస్ స్టేషన్.